అంచేత అష్టాదశ వర్ణాల వారికి నమస్కారం భారతీయులైనందుకు. భారతీయ సాహిత్యం ఆత్మాభిమానానికి ప్రతీక తప్ప హరిశ్చంద్ర నాటకంలో వీరబాహుడు ధర్మాన్ని నిలబెట్టి మాట్లాడతాడు. మేము పెద్ద కులం వాళ్ళవయ్యా, మీరే మమ్మల్ని ముట్టుకోద్దు అంటాడు. గొప్ప వేదాంతాన్ని చెబుతాడు. మా చిన్నప్పుడే విన్నాం నాటకంలో ఆ వేదాంతం. అందుకని అన్ని కులాల పట్ల సమాన భావన మనస్సులో ఏర్పడింది. అటువంటి నాటకాలు చూసి ఇప్పుడు అవి ఎక్కడున్నాయి కనుక ఇంకాస్త కులాల కుమ్ములాటల్ని రెచ్చగొట్టే పత్రికలు, రెచ్చగొట్టే మీడియా, రెచ్చగొట్టే సాహిత్యం ఉన్నాయి. ఇప్పుడు చింతామణి నాటకంలో కూడా చెడిపోయే వాళ్ళైనా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా చెడిపోవడానికి కూడా కులం లేదని అర్థమైంది మాకు. దీని కులాన్ని దేనికి అక్కర్లేదు మనకి. ఇంకా చెడిపోయినా ఒకటే, బాగుపడ్డ ఒకటి, కులంతో నిమిత్తం లేదు. అందరూ చెడిపోయారు. చింతామణి కంపెనీలో అందరూ ఉన్నారు. అగ్ర లేదు, అంచే లేదు, మొత్తం ఓ చెట్ట. అవి ఇవి చూసాం. అందుకే బుద్ధి ఎలా ఉందంటే చెడిపోవడానికి కానీ బాగుపడడానికి కానీ కులం కారణం కాదు. అనవసరంగా దాన్ని అనుకోవద్దు. మన వ్యక్తిత్వం కారణం. దాన్ని తీర్చిదిద్దుకుందాం. తప్పుంటే ఒప్పుకుందాం. దీనికి మళ్ళీ వర్గాలను తీసుకురావక్కల. మనకి పోటీగా నలుగురు కర్రలు వేసుకురావాలి కాబట్టి ఈ వర్గాలు కులాలు మాట్లాడుతున్నారండి. ఆత్మధైర్యం ఉన్నవాడు ఈ మాట మాట్లాడు. మా కులం వాళ్ళకి అన్యాయం జరిగింది, ఈయనకేదో జరిగింది నేను ఉద్దేశం, అందుకని మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈయనకేదో కాస్త పారేస్తే ఓ రొట్టె మొక్క ఇక మాట్లాడు. సంతృప్తి చేశారండి. నిజంగా ఎవరూ చేయింది ఈయన చేశారని అనేస్తారు వెంటనే. అంటే ఆ పదవుల కోసం, ఆ పీఠాల కోసమే మన కులాలు తప్పితే కులం మీద అభిమానం కాదు. కులంలో పేదవాళ్ళ మీద అసలే అభిమానం కాదు. బలహీన వర్గాల్లో పైకి వచ్చిన వాళ్ళందరూ ఆ వర్గంలో ఉన్న కింద వాళ్ళని ఉద్ధరించాలి కదా. వీళ్ళు మళ్ళీ పై కులాల వాళ్ళకి పిల్లనిస్తున్నారు, పై కులాల వాళ్ళ పిల్లలను చేసుకుంటున్నారు. ఎంత విచిత్రంగా ఉంది. దోపిడీ ఎక్కడుందండి? కమ్యూనిస్టు మేధావులు ఆలోచించండి. మనిషి హృదయంలో ఉంది దోపిడీ, వ్యవస్థలోనూ వర్గాల్లోనూ లేదు. మనిషి హృదయంలో ఉంది దోపిడీ. ఆ దోపిడీకి మందు అద్వైతం. అహం బ్రహ్మాస్మి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ. ఈ 4 వాక్యాలు దోపిడీకి మందు. ఈ జ్ఞానం మనిషికి కలిగించగలిగితే దోపిడీ ఆగుతుంది. అంతవరకు నువ్వు ఏ వ్యవస్థ పెట్టినా దోపిడీ వ్యక్తి పేరు మీదో, వ్యవస్థ పేరు మీదో, దేశం పేరు మీదో నడుస్తూనే ఉంటుంది. చైనాలో నడుస్తున్నది దేశం పేరు మీద దోపిడీ. లేదా పసిపిల్లలను కూర్చోబెట్టి 40 ఏళ్ల వాడి చేత కాళ్ళు తొక్కించి ప్రాక్టీస్ చేయిస్తారా దిక్కుమాలిన బహుమతుల కోసం? ఇదో ప్రతిష్ట అండి పసిపిల్లల ప్రాణాలు తీసేది. అంటే అది దేశపరమైన అహంకారం అంటారు. మా దేశం గెలవాలి, ఇంకెవడూ గెలవద్దు, పసిపిల్లలు చచ్చిపోయినా పర్వాలా. తల్లి చచ్చిపోయినా ఆ అమ్మాయికి తెలియనివ్వలేదట. ఎంత దుర్మార్గం అండి. అంత శిక్షణ ఇవ్వాలా ఒలింపిక్స్ కోసం? చింతపిక్స్ కంటే ఏ రకంగా గొప్పవి ఒలింపిక్సు? 4 చింతపిక్కలు పట్టుకుని ఓ పిక్క పైకి విసిరి 3 ఇలా తీసుకుని ఆ పై పిక్క పట్టుకుందే నా తెలుగు బిడ్డ. వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళండి. చింతపిక్స్లో గేమ్స్ పెట్టమని తెలుగు వాళ్ళకి వస్తాయి బహుమతులండి, పల్లెటూరు పిల్లలకు వస్తాయి. టక్కుమని ఇలా అన్నాం పైన పట్టుకోవడం ఎంత గొప్ప విషయం అండి. అవన్నీ అవతల బారేసి ఒలింపిక్స్ అని మొదలెట్టారు. అక్కడ దానికోసం భయంకరమైన శిక్షణ అవసరం లేదు.